హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. ఒక దేశ జనాభాలో యువజనులు ఎక్కువగా ఉంటే దేశాభివృద్ధికి వాళ్ళు అంత ఎక్కువగా తోడ్పడతారు. అయితే యువజనాధిక్యత వల్ల కలిగే ప్రయోజనం భారతదేశానికి మరొక 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉండబోతోంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే యువతరాన్ని మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. భారతదేశ జనాభాలో 50% మంది 25 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. 62% 15 నుంచి 59 సంవత్సరాల వయోవర్గంలోకి వస్తారు. అలాగా చూస్తే మన దేశ జనాభా సగటు వయసు 29 సంవత్సరాలు మాత్రమే. అయితే దీనికి భిన్నంగా సంపన్న దేశాల జనాభాకి వయసు అనేటటువంటిది పెరిగిపోతుంది. అక్కడ జననాల రేటు అనేది తగ్గిపోతుంది. ఈ కారణాల వల్ల అమెరికా, జపాన్ లాంటి పారిశ్రామిక దేశాల్లో రాబోయే 20 ఏళ్లలో మనం చూస్తే కార్మిక బలగం 4% మేర తగ్గబోతుంటే భారతదేశంలో 32% దాకా పెరగబోతోంది. అంటే ఆర్థికాభివృద్ధిని సాధించటంలో మనకి ఇది ఎంతో అనుకూలించే విషయంగా చెప్పచ్చు. అయితే యువ శ్రామిక బలగానికి విజ్ఞాన నైపుణ్యాలు గనక తోడ్పడితే అప్పుడు మార్కెట్ పోటీలో మనం నెగ్గుకు రాగలుగుతాం. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకొని సవాళ్ళని ఎప్పటికప్పుడు అధిగమించగలుగుతాం. కానీ నైపుణ్యాభివృద్ధిలో భారతదేశం వెనుకబడి ఉంది. మన యువజనుల్ని నిపుణులుగా గనక తీర్చిదిద్దితే మన సొంత అవసరాలని తీర్చడంతో పాటుగా వయసు పైబడుతున్నటువంటి సంపన్న దేశాల శ్రామిక అవసరాలని కూడా మనం తీర్చగలము. అలా ఈ హైటెక్ యుగంలో ఉపాధి వ్యాపారాల్లో రాణించడానికి నైపుణ్యాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. చదువులో రాణించలేకపోయిన వాళ్ళే వర్క్ షాపుల్లో చేరి పనులు నేర్చుకుంటారు అనేటటువంటి అభిప్రాయం అనేది మన దగ్గర ఉంది. కాబట్టి మనం చూస్తే కర్మాగారాల్లో మనం చేతులకి ఆయిల్ మరకలు అంటించుకునే ఉద్యోగాల కన్నా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలకే ఎక్కువ మంది ఓటేస్తారు. దాంతో భారతదేశంలో పారిశ్రామిక నైపుణ్యాలు వృద్ధి చెందకపోవటానికి ఇది కూడా కొంతవరకు కారణం. అయితే భారతీయుల ఆలోచన విధానంలో మార్పు కూడా రావాలి. దేశవ్యాప్తంగా వృత్తి విద్యా సంస్థల్లో ఇస్తున్నటువంటి శిక్షణ పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా ఉండట్లేదు. సాంకేతిక విద్యలో ఉత్తీర్ణులవుతున్నటువంటి చాలామంది విద్యార్థులు ఆధునిక పరిశ్రమలకు అవసరమైనటువంటి నైపుణ్యాలు మాత్రం వాళ్ళలో లేవు. ఫలితంగా ఒకే కాలంలో పరిశ్రమలకి సిబ్బంది కొరత, యువజనులకి ఉద్యోగాల కొరత ఏర్పడుతోంది. కాబట్టి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా కూడా అవి అంతంత మాత్రంగానే నడుస్తూ ఉన్నాయి. అయితే కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత కూడా మన భారతదేశంలో ఉపాధి అవకాశాలు అనేవి తగ్గాయి. మనం చూస్తే 2004-05 నుంచి 2009-10 వరకు భారతదేశంలో కేవలం 27 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో కూడా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టికి సరైనటువంటి విధానాల్ని మనం అనుసరించాలి. ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి ఊతమివ్వాల్సి ఉంటుంది. అలాగే అపార ఉపాధి అవకాశాలని కల్పించి భారతీయ స్థూల దేశీయోత్పత్తిని వృద్ధి చేసే సత్తా ఎంఎస్ఎంఈ రంగానికి ఉంది. మనం చూస్తే తైవాన్ దేశ జీడిపికి ఆ దేశ ఎంఎస్ఎంఈ రంగం 85% వాటాని సమకూరుస్తోంది. చైనాలోకి వచ్చేసరికి 60%, సింగపూర్లో 50% వాటాని అందిస్తుంటే మన భారత్కి వచ్చేసరికి మన జీడిపిలో ఎంఎస్ఎంఈ రంగ వాటా కేవలం 17% మాత్రమే. కాబట్టి దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం అన్నటువంటిది అన్నీ చూసుకోవాలి అనేటటువంటి మనస్తత్వం వదిలిపెట్టేసి ఎంఎస్ఎంఈస్కి సరైనటువంటి ఆదరణని అందించాలి. దానికి తోడ్పడేటటువంటి విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ పెట్టుబడులు, మార్కెట్కి మద్దతుని అందించాలి. ఒక్క మాటలో మన యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని ఇనుమడింపచేసినప్పుడే మన ఆర్థిక వృద్ధి అన్నటువంటిది మరింత బలంగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్కిల్ డెవలప్మెంట్ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను గురించి వివరించండి. ఏమేం తీసుకొచ్చారు? ఒకటి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. రెండవది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటిది. మూడవది స్కిల్ లోన్ స్కీమ్ అనేసి పిలుస్తాము. నాలుగవది ఏం తీసుకొచ్చారు? నేషనల్ పాలసీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎప్పుడు 2015వ సంవత్సరంలో. ఐదవది అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహన్ యోజన అన్నటువంటిది. ఇంకా ఏమేం తీసుకొచ్చారు? ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్ అనేసి. ఇంకా ఏమేం తీసుకొచ్చారు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇలాగా భారతదేశం యువతలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ పథకాల్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5G టెక్నాలజీకి సంబంధించి.
మన దేశీయ టెలికమ్యూనికేషన్స్ రంగంలో కొత్త విప్లవానికి 5G టెక్నాలజీ అనేది నాంది పలకబోతోంది. మన భారత ప్రభుత్వం ఈ 5G స్పెక్ట్రమ్ వేలంని ఈ ఏడాదిలోనే నిర్వహిస్తాము అన్నట్టుగా, ఈ ఆర్థిక సంవత్సరంలోనే సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తాము అన్నట్టుగా మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల బడ్జెట్లో ప్రకటించారు. అయితే 4G కన్నా 100 రెట్లు వేగవంతమైనటువంటి అంతర్జాలాన్ని, అంతే స్థాయిలో మెరుగైనటువంటి కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చే ఈ 5G సేవలు మనకి గనక అందుబాటులోకి వస్తే కేవలం మొబైల్ ఫోన్ వినియోగదారులకే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో పాటుగా పారిశ్రామిక, వైద్య రంగాలకి కూడా అత్యాధునికమైనటువంటి సాంకేతిక సంపత్తి అనేది అందుతుంది. అయితే గత ఏడాది చివరికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కు పైగా దేశాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. చైనా అయితే మరొక అడుగు ముందుకు వేసి 6G నెట్వర్క్ ట్రయల్స్ని కూడా ప్రారంభించింది. అయితే ఆ దేశాలతో పోలిస్తే మనం కొత్త తరం సాంకేతికతని అందుకునే విషయంలో చాలా వెనుకబడి ఉన్నట్టే. 5G నెట్వర్క్ ఏర్పాటుకి తాము ఆసక్తి చూపుతున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అన్నట్టుగా ఎయిర్టెల్, జియో లాంటి టెలికాం కంపెనీలు చెప్తూ ఉన్నాయి. అయితే ఏదేమైనా కూడా ప్రభుత్వం 5G రాకకి ఇప్పుడు ఓకే చెప్పటం జరిగింది. దీని అమల్లో ఉన్నటువంటి సవాళ్ళని మనం అధిగమించాల్సి ఉంది. అయితే టెలికాం ఉత్పత్తుల తయారీ సంస్థ అయినటువంటి ఎరిక్సన్ యొక్క అంచనా ప్రకారం 5G సేవలు అన్నటువంటివి 2027వ సంవత్సరం నాటికి అంతర్జాతీయంగా గాడిన పడే అవకాశం అనేది ఉంది. భారతదేశం టెలికాం వినియోగదారుల్లో 50 కోట్ల మంది 5G సేవల్ని అందుకుంటారు అన్నట్టుగా ఈ ఎరిక్సన్ సంస్థ అంచనా వేసింది. అయితే మన దేశంలో టెలికాం టారిఫ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటీవల ధరలు అనేవి పెంచాయి. మరొక మారు పెంచేందుకు కూడా కొన్ని సంస్థలు సిద్ధమవుతూ ఉన్నాయి. 5G సర్వీసులు గనక అందుబాటులోకి వస్తే ఛార్జీలు అనేవి ఇంకా పెరుగుతాయి. ఎంత వేగవంతమైన అంతర్జాల సదుపాయం అందుబాటులోకి వచ్చినా, కనెక్టివిటీ అత్యద్భుతంగా ఉన్నా కూడా భారీ ధర చెల్లించి 5G సేవలు పొందేందుకు ఎంతమంది వినియోగదారులు ముందుకొస్తారు అన్నటువంటిది కూడా మనకొక ప్రశ్నే. మన దేశంలో ఇప్పటికీ సగం మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు 2G నెట్వర్క్నే వాడుతూ ఉన్నారు. అదే కాక దేశంలోని టెలికాం కంపెనీలు చెప్పే వేగానికి, వాస్తవంగా వినియోగదారుడు అందుకునే వేగానికి, సేవలకి ఎక్కడా కూడా పొంతన ఉండట్లేదు. అయితే 4G వినియోగదారులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కూడా ఇప్పటికీ కనెక్టివిటీ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చినా నాణ్యమైన సేవలు అందటానికి మరింత జాప్యం అనేది జరుగుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5G టెక్నాలజీ ఉపయోగాలను తెలపండి. ఏమేమి ఉపయోగాలు ఉంటాయి? ఒకటి, ఫార్మింగ్లో, అగ్రికల్చరల్ ప్రెసిషన్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. రెండవది, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ లేదా ఆటోమోటివ్స్లోను, అలాగే ఎడ్యుకేషన్లోను, హెల్త్ కేర్ సెక్టార్లోను, రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోను, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, అలాగే పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి, స్మార్ట్ సిటీస్ని బిల్డ్ చేయడానికి సంబంధించి, వీటన్నింటిలో కూడా 5G టెక్నాలజీ ఉపయోగాలు అనేవి మనకు ఉన్నాయి. మనం చూస్తే 2018వ సంవత్సరంలో ఇండియాస్ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా 5G యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పటం జరిగింది. IoT, క్లౌడ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ ఇలాంటి వాటన్నింటితో కంబైన్ అయ్యి 5G అన్నటువంటిది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని దీన్ని ఒక క్రిటికల్ ఎనేబులర్గా మనం 5Gని చెప్పచ్చు. అంతేకాకుండా 5Gని వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించి హై బ్యాండ్ స్పెక్ట్రంలోను, మిడ్ బ్యాండ్ స్పెక్ట్రంలోను ఇలా వీటన్నింటిలో కూడా వాడచ్చు. అంతేకాకుండా మనం చూస్తే ఇంటర్నెట్, వీడియో కాల్స్, మొబైల్ టీవీ, క్లౌడ్ కంప్యూటింగ్, గేమింగ్, IoT, ఇన్ఫినిట్ డేటా బ్రాడ్కాస్ట్ వీటన్నింటి కోసం ఈ 5th జనరేషన్ అన్నటువంటి దాన్ని 5G టెక్నాలజీని డిజైన్ చేయటం జరిగింది. దీని యొక్క స్పీడ్ మనం చూస్తే 6400 Mbps ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పారిశుద్ధ్య వసతులకి సంబంధించి. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా అవసరం. అయితే ఈ సౌకర్యాలు కొరవడటం వల్ల దేశీయంగా ఎంతోమంది సరైనటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యునిసెఫ్ 2 ఏళ్ల క్రితం వెలువరించినటువంటి ఒక సంయుక్త పర్యవేక్షణ నివేదిక ప్రకారం మన దేశ జనాభాలో దాదాపు 56% మందికి సురక్షిత మంచినీటి సరఫరా అన్నటువంటిది అందుబాటులో ఉంది. 51% మాత్రమే పారిశుద్ధ్య సదుపాయాలు దక్కుతూ ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైనటువంటి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవి 2030 నాటికి అందరికీ అందాలి అంటే పరిశుభ్రతను మెరుగుపరచాలి. మన దేశంలో సుమారు 19 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. 2019 నాటికి 3.23 కోట్ల కుటుంబాలకు మాత్రమే నీటి సౌకర్యం అందుబాటులో ఉంది.
అంటే మన దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి 2024 నాటికి ట్యాప్ కనెక్షన్స్ని తీసుకొచ్చి మంచినీటిని వాటికి అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 47% గ్రామీణ కుటుంబాలకి ట్యాప్ కనెక్షన్లను ఇచ్చారు. అయితే ఇందులో మనం చూస్తే గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు అన్నటువంటివి ఇప్పటి వరకు 100% తాగునీటి కనెక్షన్లను ఇచ్చి అంటే 100% అన్ని ఇంటింటికి తాగునీటి సరఫరా అనేది చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 54% గ్రామీణ కుటుంబాలకి నల్లా కనెక్షన్లు అనేవి ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోవటానికి, శారీరకంగా మానసికంగా వాళ్ళ యొక్క ఎదుగుదల మందగించడానికి పారిశుద్ధ్య లోపం కారణంగా ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా పేదరిక నిర్మూలనలో పారిశుద్ధ్యం పాత్ర చాలా కీలకం అన్నట్టుగా తెలిపింది. పారిశుద్ధ్యం పెంపుదలకి కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ 2వ ఫేజ్లో భాగంగా ఘన, ద్రవ వ్యర్థాల యొక్క నిర్వహణని కూడా చేపడుతూ ఉన్నారు. తెలంగాణలో అయితే పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అనేది మెరుగుపడింది. స్వచ్ఛ భారత్ మిషన్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.95 లక్షల గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. 59,000 గ్రామాల్లో ఘన వ్యర్థాల సేకరణ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు 42ని తీసుకొచ్చారు. తెలంగాణలో అయితే 99.85% గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లు అనేవి ఉంటే ఆంధ్రప్రదేశ్లో 36% పల్లెల్లో మాత్రమే ఇవి ఏర్పాటయ్యాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జల్ జీవన్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? దీని కింద రోజుకి ఎన్ని లీటర్ల తాగునీటిని ప్రతి ఒక్కరికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? జల్ జీవన్ మిషన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2019వ సంవత్సరంలో. దీని కింద ఏంటి, 55 లీటర్ల తాగునీటిని ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే రూరల్ హౌస్ హోల్డ్లో ఉన్నారో వాళ్ళలోని ప్రతి ఒక్కళ్ళకి కూడా, అది కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని 2024 నాటికల్లా ఏర్పాటు చేసి 55 లీటర్ల తాగునీటిని ప్రతిరోజు కూడా అందించాలి అని లక్ష్యంగా పెట్టుకుని ఈ జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని ఎవరు అమలు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీనిని అమలు చేసేటటువంటి ఏజెన్సీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. ఇంకొక రాష్ట్రం ఏది? పంజాబ్లోకి వచ్చేసరికి మొత్తం 117 స్థానాలకి గాను 92 స్థానాల్ని సంపాదించుకుంది. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి? ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో ఏ పార్టీలు గెలిచాయి? మనం చూస్తే ఉత్తరప్రదేశ్, ఇంకా ఎక్కడ? పంజాబ్. ఆ 5 రాష్ట్రాలేంటి? ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అలాగే గోవా. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అవునా? అందులో ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసరికి మనం చూస్తే బీజేపీ అన్నటువంటిది మొత్తం 403 స్థానాలకు గాను 273 స్థానాల్ని బీజేపీని సంపాదించుకుంది. ఇక పంజాబ్లోకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ లేదా ఆప్ అన్నటువంటిది మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాల్ని సంపాదించుకుంది. ఇక ఈ ఉత్తరాఖండ్ వచ్చేసరికి అందులో కూడా బీజేపీ మొత్తం 70 స్థానాలకు గాను 47 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇక మణిపూర్లోకి వచ్చేసరికి మొత్తం 60 స్థానాలకు గాను బీజేపీ 32 స్థానాలని గెలుచుకుంది. ఇక గోవాలోకి వచ్చేసరికి మొత్తం 40 స్థానాల్లో బీజేపీకి 20 స్థానాలు వచ్చాయి. అంటే ఈక్వల్గా ఉన్నాయి. కాకపోతే అధికారం కావాలి అంటే కావాల్సిన సీట్లు 21. సో ఒక్కరిని మనం చూస్తే ఇతరులు 5 మంది అక్కడ గెలిచారు కాబట్టి వాళ్ళ నుంచి కానీ లేదా మిగిలినటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవటం ద్వారా కానీ బీజేపీ అక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ, సైన్స్ మరియు అప్లికేషన్ల మీద ప్రాథమిక విజ్ఞానాన్ని అందించడం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం లేదా యువికా 2021కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమైంది. దీని కింద మనం చూస్తే మార్చి 1, 2022 నాటికి 9వ తరగతి చదువుతున్నటువంటి 150 మంది విద్యార్థుల్ని ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పాఠశాల విద్యార్థుల్లో స్పేస్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించేందుకు ఇస్రో ఏ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతోంది? ఏ పేరుతో? యువికా లేదా దీన్నే ఏమంటాము? యువ విజ్ఞాన కార్యక్రమం అంటాము.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మనము ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో గనక చూస్తే ప్రముఖ పార్టీల కంటే నోటాకే అధిక శాతం ఓట్లు వచ్చాయి. మనం చూస్తే నోటా మొత్తం 0.69% ఓట్లని పొందింది. అయితే ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం అన్నటువంటి 0.47%, ఆప్ ప్రభుత్వం 0.35%, జేడీయూ 0.11%, సిపిఐ 0.07% ఇలా నమోదయ్యాయి. అంటే ఓట్లు అనేవి వచ్చాయి. వాటితో పోల్చుకుంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. విజయం సాధించినటువంటి బీజేపీ 41.6%, రెండవ స్థానంలో నిలిచినటువంటి సమాజ్వాదీ పార్టీ 32% ఓట్లు దక్కించుకున్నాయి. వీటి తర్వాత బీఎస్పీకి 12.8%, అలాగే ఆర్ఎల్డీకి 3.02%, కాంగ్రెస్కి 3.02% ఓట్లు వచ్చాయి. నోటాకి 0.69% ఓట్లు వచ్చాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నోటా అంటే ఏమిటి? నోటా అంటే ఏంటి? నన్ ఆఫ్ ద అబోవ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇదేంటి? ఇదొక బ్యాలెట్ ఆప్షన్. దీని ద్వారా ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎవరిని కూడా, అంటే వాళ్ళందరినీ డిసప్రూవ్ చేస్తూ మాకు వీళ్ళెవరూ కూడా ఇష్టం లేదు అన్నట్టుగా నోటాకి ఓటేయటం జరుగుతుంది. దీనిని తొలిసారిగా 2013వ సంవత్సరంలో మన దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఏదేమైనా కూడా నోటాకి ఈ రైట్ టు రిజెక్ట్ ఏదైతే ఉందో ఈ రైట్ టు రిజెక్ట్ని కల్పించేటటువంటి అవకాశం అనేది లేదు. అంటే ఈ రైట్ టు రిజెక్ట్ని మన ఇండియాలో నోటా అన్నటువంటిది ప్రొవైడ్ చేయదు. అయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఎలక్షన్లో మ్యాక్సిమం ఓట్స్ గెలుస్తారో, అంటే నోటాకి ఎంత ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా నోటా ఓట్లని పరిగణలోకి తీసుకోరు. ఎవరైతే ఎలక్షన్లో మ్యాక్సిమం ఓట్స్ని గెలుస్తారో ఆ క్యాండిడేట్ని మాత్రమే ఆ ఓట్ల నెంబర్ని బట్టి పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌర విద్యుత్ రంగానికి సంబంధించి. ఇందులో తెలంగాణ వేగంగా పురోగమిస్తోంది. మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 4.2 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో, అంటే మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో ఇది 10.30% ఉత్పత్తి చేస్తోంది. మరొక ఏడాదిలో సుమారు 6 గిగావాట్ల స్థాయికి ఇది చేరుతుంది అన్నట్టుగా తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సౌర విద్యుత్ ఉత్పత్తి శాతం ఎంత సౌర విద్యుత్ ఉత్పత్తి శాతం? 10.30%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చిరుధాన్యాలకి సంబంధించి. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ లేదా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది కదా అండి. మనం ఇంతకుముందు కూడా మనం దీని గురించి చదువుకున్నాము. ప్రపంచంలోనే చిరుధాన్యాలకి సంబంధించి మన దేశం, అంటే వీటి యొక్క ఉత్పత్తిలో మన దేశం అగ్రగామిగా ఉంది. ఈ పంటల యొక్క జీవ వైవిధ్యంలో కూడా మనదే అగ్రస్థానం. కాబట్టి 2022-23 కేంద్ర బడ్జెట్లో చిరుధాన్యాల పంటలకి అదనపు విలువ జోడిస్తున్నట్టుగా ప్రకటించారు. దేశంలో వీటి యొక్క వినియోగాన్ని పెంచటం ఒక దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా వీటికి బ్రాండ్ విలువను తీసుకురావాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకుని దీన్నే కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు కూడా. అయితే చిరుధాన్యాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పోషక విలువలు కోల్పోకుండా జొన్నల పొట్టు తీయటానికి, దాన్ని మెరుగుపరచడానికి అవసరమైనటువంటి యంత్రాలని రూపొందించడం ఇలాంటివి. అంటే మనం చూస్తే వీటి నాణ్యమైనటువంటి జొన్నల్ని పండించడం కానీ, వేగంగా వ్యాపారుల ద్వారా మార్కెటింగ్ చేయటం కానీ, సన్నకారు చిరుధాన్యాల రైతుల్ని ఎలక్ట్రానిక్ అగ్రికల్చరల్ నేషనల్ మార్కెట్ లేదా ఈ నామ్ ఏదైతే ఉందో అలాంటి ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లతో అనుసంధానం చేయటం కానీ ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. మనం చూస్తే తమిళనాడులోని ధర్మపురి జిల్లా మైనర్ మిల్లెట్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అన్నటువంటిది, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. 1000 మంది రైతు సభ్యులకి సాంకేతిక సహాయం అందించేందుకు కేంద్రం ఏర్పాటు చేసినటువంటి 100 FPOలలో, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో ఇది కూడా ఒకటి. వీళ్ళకి విత్తనాలని యంత్రాలని కూడా సబ్సిడీ రేట్ల కింద ఇస్తారు. అయితే మనం చూస్తే ఒక మంచి ధరతోనే రైతుల నుంచి పంట సేకరణని కూడా ఇవి చేపడతాయి. అంతకు మించి కుక్కీలు, పిండి, మొలకెత్తిన చిరుధాన్యాలు, రైస్ ఇలాంటి ఉత్పత్తులతో డి మిల్లెట్స్ అనేటటువంటి ఒక బ్రాండ్ పేరుతో చిరుధాన్యాలకి అదనపు విలువను చేకూరుస్తూ ఉంటారు. ఇంకోవైపు మనం చూస్తే దక్షిణ ఒడిశాలో నియంగిరి హిల్ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి డోంగ్రియా కోండ్లు అనేటటువంటి సాంప్రదాయ తెగ ఉంది. వాళ్ళు చాలా చిరుధాన్యాల్ని దేశీయ ఆహారంగా తీసుకుంటారు. అయితే ఈ ప్రాంతంలో తరతరాలుగా విత్తన సేకరణ వ్యవస్థని స్థానిక కమ్యూనిటీని చేపడుతూ వస్తోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఉనికిలో లేనటువంటి అరికలు ఏవైతే ఉంటాయో
వాటిని కూడా వీళ్ళు కాపాడుతూ వస్తూ ఉన్నారు. అలాంటి చిరుధాన్యాలకి సంబంధించి వాటి యొక్క పోషక విలువలు కోల్పోకుండా ఆ చిరుధాన్యాల పొట్టు తీయటాన్ని మెరుగుపరచడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని రూపొందించడం అనేది చాలా అవసరం. దేశీయ చిరుధాన్యాలతోనే మన యొక్క ఆహార ఆరోగ్య భద్రత అనేది ముడిపడి ఉంటుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చిరుధాన్యాల్లోని కీలక మరియు మైనర్ పంట రకాలని తెలపండి. అంటే మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్? మేజర్ మిల్లెట్స్ లేదా కీలక పంటలు అని మూడింటిని పిలుస్తాము. ఏంటి అవి? జొన్నలు, అలాగే సజ్జలు ఏవైతే ఉంటాయో ఆ సజ్జలు, అలాగే రాగులు, వీటిని ఏమంటాము? మేజర్ మిల్లెట్స్ అనేసి పిలుస్తాము. ఇక మైనర్ మిల్లెట్స్ అనేసి 6 పంటల్ని పిలుస్తాము. ఏంటి అవి? ఒకటి ఊదలు అంటాము, ఊదలు అనేసి. రెండవది వరిగలు. మూడవది వచ్చేసరికి కొర్రల్ని కూడా మైనర్ మిల్లెట్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇక 4వది వచ్చేసరికి అరికెలు. పేరు విన్నారా అండి? అరికెలు అనేసి. ఈ అరికెలు అన్నటువంటిది. 5వది వచ్చేసరికి అండుకొర్రలు అంటాము. ఏంటి? అండుకొర్రలు. ఇక 6వది వచ్చేసరికి చిన్న అండుకొర్రలు అన్నటువంటివి. ఈ 6ంటిని కూడా మైనర్ మిల్లెట్స్గా గుర్తించటం జరిగింది. అలా మొత్తం మనకి ఎన్ని మిల్లెట్స్ రకాలు ఉన్నాయి? 2 మిల్లెట్స్ రకాలు, మేజర్ మరియు మైనర్, అంటే కీలక పంటలు మరియు మైనర్ పంటలు అనేసి. అలా కీలక పంటలు 3 ఉన్నాయి, మైనర్ పంటలు 6 రకాలు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు 2 వాడుకోగా మిగిలినటువంటి కోటా నీటిలో ఆంధ్రప్రదేశ్కి 21 టీఎంసీలు, తెలంగాణకి 92 టీఎంసీలని కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం నీటి మట్టం అడుగంటినందున నాగార్జున సాగర్ నుంచి రివర్స్ పంపింగ్ చేసినటువంటి జలాల్ని తాగునీటి అవసరాలకి వాడుకోవాలి అన్నట్టుగా తెలంగాణకి సూచించింది. అలాగే రబీలో సాగునీరు, వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల మీద చర్చించేందుకు హైదరాబాద్లో కృష్ణా బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం అనేది జరిగింది. అందులో భాగంగా మనం చూస్తే మళ్లించినటువంటి వరద జలాలతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు కూడా 608 టీఎంసీలు, తెలంగాణ వచ్చేసరికి 232 టీఎంసీలు వాడుకున్నాయి అన్నట్టుగా ఈ త్రిసభ్య కమిటీ అనేటటువంటిది వెల్లడించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి 113 టీఎంసీల్లో ఏపీకి 21, తెలంగాణకి 92 టీఎంసీలని కేటాయించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రస్తుత నీటి సంవత్సరంలో 2 తెలుగు రాష్ట్రాలు నీటిని వాడుకోగా మిగిలిన జలాల్లో ఏపీ, తెలంగాణలకి ఎన్ని టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది? తెలంగాణకు వచ్చేసరికి 92 టీఎంసీల నీటిని, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 21 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని 3 విభాగాలు దీని మీద సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాయి. మనం చూస్తే డ్రోన్లని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతించాలి అన్నట్టుగా DPPQSలోని భాగమైనటువంటి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీకి 8 పంట సంరక్షణ కమిటీల నుంచి దరఖాస్తులు అనేవి వచ్చాయి. పంట యొక్క పర్యవేక్షణ, ఆగ్రో రసాయనాలని స్ప్రే చేయటం లాంటి అవసరాల కోసం డ్రోన్లను వినియోగించేందుకు ఉద్దేశించినటువంటి ఈ దరఖాస్తుల్ని ప్రాసెసింగ్ చేయటం మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, DGCA, వ్యవసాయ శాఖ, CIB అండ్ RCతో కలిసి పనిచేస్తున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే డ్రోన్లకి సంబంధించి డ్రోన్లను ఎగరేయటం, అలాగే డ్రోన్లతో స్ప్రే చేయటం లాంటి అంశాల్లో డ్రోన్ పైలట్లు, ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వటం కోసం 10 రోజుల ట్రైనింగ్ కోర్సుని కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అన్నటువంటిది రూపొందించింది. దీనికి DGCA క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాలను తెలపండి. ఏమేమి యూజెస్ ఉంటాయి వ్యవసాయ రంగంలో డ్రోన్లతో అంటే? 1 సాయిల్ మ్యాపింగ్ చేయటానికి డ్రోన్లని యూజ్ చేయొచ్చు. అలాగే మనం చూస్తే ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో క్రాప్ ప్రొడక్షన్, ఆ క్రాప్ ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేయడానికి డ్రోన్స్ అనేవి యూజ్ అవుతాయి. మనం చూస్తే సాయిల్ హెల్త్ గురించి కానీ, అలాగే ఆ క్రాప్ హెల్త్ని మానిటర్ చేయడానికి కానీ, ఇరిగేషన్ ప్లానింగ్కి కానీ, అలాగే ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటన్నింటిలోనూ డ్రోన్లని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా డ్రోన్ యూసేజ్ అన్నటువంటిది అంటే క్రాప్స్లో ఫార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మింగ్ టెక్నిక్స్ని మరింత స్ట్రెంథెన్ చేయడానికి ఈ డ్రోన్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. అలాగే వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి,
అంతేకాకుండా ఏ వేస్టేజ్ లేకుండా రిసోర్సెస్ని కరెక్ట్గా అలొకేట్ చేయడానికి కూడా డ్రోన్లు ఉపయోగపడతాయి. ఇంకా దేనికి మనం చూస్తే పెస్టిసైడ్స్ ఇలాంటి వాటిని స్ప్రే చేయటానికి, మనకి మనుషులకి వాటి వల్ల హాని అనేది ఉంటుంది. అదే డ్రోన్లు కనుక పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఏదైతే ఆ హానికారక కెమికల్స్ ఏవైతే మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయో అలాంటి వాటి బారి నుంచి మనం బయటికి రావచ్చు. అంతేకాకుండా ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము మనం చూస్తే ఎక్కువ డిఫికల్ట్గా ఉండేటటువంటి టెరైన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలోకి మనం వెళ్ళలేము. అలాంటి అంటే ప్రతిసారి అక్కడికి వెళ్ళి మనం ప్రతిదీ నీళ్లు పెట్టడం కానీ పెస్టిసైడ్స్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేయటం చాలా కష్టం. అదే డ్రోన్ అనుకోండి, ఈజీగా వెళ్ళి ఈజీగా వచ్చేస్తుంది. అలాగా క్రాప్స్కి సంబంధించి ఆ స్ప్రేయింగ్ ఇలాంటి వాటిని తగ్గించడానికి, అలాగే పెస్టిసైడ్స్ని ఇప్పుడు కనుక మనము ఈవెన్గా మనుషులు కనుక స్ప్రెడ్ చేసినప్పుడు అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. ఒక్కొక్కసారి ఎక్కువగా మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పంట సారం అనేది దెబ్బతింటుంది, భూసారం అనేది దెబ్బతింటుంది. అలాగా దానివల్ల ఏమవుతుంది, ఆ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్ని తగ్గించడానికి కూడా డ్రోన్లు మనకి యూజ్ అవుతాయి. పొల్యూషన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అలాగే కెమికల్స్ ఎక్కువగా ఈ భూమిలోకి ఇంకిపోవటం, అంటే కెమికల్స్ ఎక్కువగా స్ప్రే చేసామనుకోండి అదేమవుతుంది, వాటర్ పట్టినప్పుడు ఎక్సెసివ్ కెమికల్స్ అన్నీ పక్కన ఉన్నటువంటి వాటర్లో కలిసిపోతాయి. అలా కాలువలు, నదులు వీటిల్లోకి ఆ కెమికల్స్ అన్నటువంటివి ఎక్కువగా వెళ్ళటం వల్ల అందులో ఉన్నటువంటి జీవరాశి కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకోవటానికి కూడా ఈ డ్రోన్లని ఉపయోగిస్తారు. అంటే ఒకవేళ ఏదైనా ఒక విపత్తు వచ్చింది, అప్పుడు ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఎంత మీకు సంబంధించినటువంటి పంట దెబ్బతినింది అనేసి తెలుసుకోవటానికి, ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవటానికి ఇదిగో మాకు ఇంత ఏరియాలో ఇంత పంట దెబ్బతినింది అనేసి ఒక సర్వేని చేపట్టాలి. ఇదిగో ఎన్ని ఎకరాల్లో ఇంత పంట దెబ్బతినింది వరదల కారణంగా అనేసి చూసారనుకోండి, అప్పుడు డ్రోన్ని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయటం చాలా ఈజీ కదా. అలా అన్నమాట వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం అనేది ఉంటుంది. అలాగే మనం చూస్తే మార్కెటింగ్కి, అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఏదైనా ఇప్పుడు ఫామ్ నుంచి మార్కెట్కి తరలించాలి, దాన్ని డ్రోన్ల ద్వారా తరలిస్తే దానివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది తగ్గుతుంది. దానివల్ల ఆయిల్ పెట్రోల్, డీజిల్ లాంటి వాటి వినియోగం అనేది తగ్గుతుంది. దానివల్ల మనము సస్టైనబిలిటీ వైపుగా మూవ్ అవ్వటానికి అది ఉపయోగపడుతుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి బడ్జెట్లోని రకాలను తెలపండి. ఏమేం రకాలు ఉన్నాయి బడ్జెట్లో? 1 బ్యాలెన్స్డ్ బడ్జెట్ లేదా సంతులిత బడ్జెట్ అంటాము. సంతులిత బడ్జెట్ అంటే ఏంటి? వచ్చే సంవత్సరంలో చేసేటటువంటి వ్యయాలు మరియు ఆదాయాలు కనుక సమానమైతే దాన్ని సంతులిత బడ్జెట్ లేదా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాము. అంటే ఇందులో మిగులు లేదా లోటు రెండూ కూడా ఉండవు. ప్రభుత్వం సేకరించిన ఆర్థిక వనరులన్నింటినీ ఉపయోగించి వార్షిక బడ్జెట్ని తయారు చేస్తారు. ఇక రెండవది వచ్చేసరికి అసంతులిత బడ్జెట్, అంటే అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్. అంటే ఏంటి? ఆదాయ వ్యయాలు సమానంగా లేనటువంటి బడ్జెట్ని అసంతులిత బడ్జెట్ అంటాము. అంటే అది మిగులైనా అవ్వచ్చు లేదా లోటు బడ్జెట్ అయినా అవ్వచ్చు. ఇక మూడవది వచ్చేసరికి శూన్యాధార బడ్జెట్ అంటాము, లేదా జీరో బేస్డ్ బడ్జెట్ అనేసి. ఈ శూన్యాధార బడ్జెట్ని మొదటిసారిగా 1969వ సంవత్సరంలో అమెరికాలో దీన్ని రూపొందించారు. దీని యొక్క రూపకర్త ఎవరు అంటే పీటర్ ఫైర్ అన్నమాట. అయితే దీంట్లో ఏంటి, గతాన్ని విడిచిపెట్టేసి వర్తమాన అంశాలని ప్రాతిపదికగా తీసుకొని రూపొందించే బడ్జెట్ని శూన్యాధార బడ్జెట్ అంటాము. అంటే ఏంటి, ఇంతకుముందు అమలు చేసినటువంటి పథకాలతో సంబంధం లేకుండా ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం నూతనంగా బడ్జెట్ని రూపొందిస్తారు. అయితే ఇలా మన దేశంలో 1986వ సంవత్సరంలో విపి సింగ్ ఇలాంటి శూన్యాధార బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఇక నాలుగవది వచ్చేసరికి స్థిర లక్షణ బడ్జెట్ అంటాము, లేదా దాన్ని ఫిక్స్డ్ బడ్జెట్ అంటాము. అంటే ఏంటి, బడ్జెట్ని అమలు చేసేటటువంటి కాలంలో మార్పు లేకుండా స్థిరంగా ఉంచుతూ రూపొందించడాన్ని స్థిర లక్షణ బడ్జెట్ అంటాము. ఇక ఐదవది వచ్చేసరికి చర లక్షణ బడ్జెట్ లేదా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటాము. అంటే ఏంటి, అభివృద్ధి దశల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా అలాగే ఇతర అత్యవసర పరిస్థితుల్ని అంచనా వేస్తూ బడ్జెట్లో మార్పులు చేస్తే దాన్ని మనం చర లక్షణ బడ్జెట్ లేదా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటాము. ఇక ఆరవది వచ్చేసరికి కుంటి బాతు బడ్జెట్ లేదా లేమ్ డక్ బడ్జెట్ అంటాము. అంటే ఏంటి, సంవత్సరంలో కొంతకాలానికి మాత్రమే దీన్ని రూపొందిస్తారు. పరిపాలనా పరంగా అనిశ్చిత పరిస్థితుల్లో ఈ లేమ్ డక్ బడ్జెట్ లేదా కుంటి బాతు బడ్జెట్ అన్నటువంటి దాన్ని తయారు చేస్తారు. ఇక ఏడవది వచ్చేసరికి అనుబంధ బడ్జెట్.
అనుబంధ బడ్జెట్, దీనినే సప్లిమెంటరీ బడ్జెట్ అంటాము. ఏంటి ఈ అనుబంధ బడ్జెట్ అంటే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు ఇలాంటి అత్యవసర సమయాల్లో ప్రధాన బడ్జెట్ని కాకుండా అనుబంధ బడ్జెట్ని రూపొందిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బహుళ బడ్జెట్ లేదా దీన్ని మల్టిపుల్ బడ్జెట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఏంటి బహుళ బడ్జెట్ అంటే ఒక సంవత్సరంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల బడ్జెట్లను గనుక రూపొందిస్తే దాన్ని మనం బహుళ బడ్జెట్ అనేసి పిలుస్తాము. ఇక 9వది వచ్చేసరికి సాధారణ బడ్జెట్ లేదా దీన్ని వార్షిక బడ్జెట్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి ఈ సాధారణ బడ్జెట్ అంటే ఏడాది కాలానికి సంబంధించి ఆదాయ వ్యయాల్ని అంచనా వేస్తూ రూపొందించే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ అంటాము. మనం చూస్తే ఈ సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేసినటువంటి సంవత్సరం 1921. మళ్ళీ సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ని విలీనం చేసింది, ఇది సెపరేట్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి విలీనం చేసింది ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 2017-18 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. ఇక చివరిగా 10వది వచ్చేసరికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాము. అంటే ఏంటి? ఎలాంటి చర్చ లేకుండా లోక్సభ ఆమోదించే బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాము. అంటే ప్రభుత్వం తమ యొక్క వ్యయాల్ని కొంతకాలానికి మాత్రమే కొనసాగించడానికి రూపొందించే బడ్జెట్ ఇది. ఇందులో వ్యయానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నూతన అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.